గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడుతున్నారా, లేదా మీకు న్యూడ్ వీడియో కాల్స్ వస్తున్నాయా? అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడే ప్రయత్నం చేయొద్దు. ఇలా చేశారు అంటే కనుక మీ కెరియర్ని మీరే స్పాయిల్ చేసుకుంటున్నట్టు. ఎలా? అసలు మా కెరియర్ని మేము ఎందుకు స్పాయిల్ చేసుకుంటున్నాం అనేది ప్రతి ఒక్కరూ అడుగుతారు. ప్రస్తుతం చూసుకుంటే న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడడం అనేది ఒక ట్రెండ్గా మారిపోయింది. ఒకప్పుడు ఎస్ఎంఎస్, ఆ తర్వాత ఫోన్ కాల్స్, ఆ తర్వాత వీడియో కాల్స్. ఇప్పుడు కరోనా వచ్చిన దగ్గర చాలామంది దూరంగా ఉండడంతో ఈ న్యూడ్ వీడియో కాల్స్ ట్రెండ్ అనేది క్రియేట్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ కూడా న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక రిలేషన్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఇంకా సమ్ పర్సన్స్ అయి ఉండొచ్చు. అయితే ఫస్ట్ అసలు ఈ న్యూడ్ వీడియో కాల్స్ మాఫియాగా ఎలా మారింది, అలానే అసలు ఈ మాఫియా వల్ల మన లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనే విషయాలు తెలుసుకోవడానికి ముందు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చెప్తాను. ఎందుకంటే ఇది సామాన్యుల గురించి కాదు మనం మాట్లాడుతుంది. సామాన్యులు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారో అనే దానికంటే ముందు అసలు ఫస్ట్ అన్నీ తెలిసిన వాళ్ళు దీనివల్ల ఎలా ఎఫెక్ట్ అయ్యారు, వారి కెరియర్ని ఎలా స్పాయిల్ చేసుకున్నారు, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం చూద్దాం. ఫస్ట్ మనం దీని గురించి మాట్లాడుకోగానే మనకి గుర్తొచ్చేది వైసీపీ పార్టీ. అంటే ఏపీ అధికార ప్రభుత్వంలో ఉన్న ఒక నాయకుడు. ఆయన కూడా ఈ న్యూడ్ వీడియో కాల్స్ వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యారు. తను మాట్లాడిన కొన్ని సెకండ్ల వీడియో కాల్ ఈరోజు తన ఎంపీ పదవికి తాను దూరం అయ్యేలా చేసింది. కేవలం ఎంపీ పదవికి దూరం అవ్వడమే కాదు, ఆయన పోలీస్గా సంపాదించుకున్న పేరుని, పొలిటీషియన్గా సంపాదించుకున్న గౌరవాన్ని అన్నిటినీ కూడా ఈరోజు ఆయన కోల్పోవలసి వచ్చింది. కేవలం ఈ న్యూడ్ వీడియో కాల్ లీక్ అవ్వడం వల్ల. అంటే మహిళలతో తప్పుగా ప్రవర్తించారని కావచ్చు, ఇతర ఆరోపణలు అనేవి అన్నీ కూడా ఈరోజు ఆ ఒక్క వీడియో కాల్ బయటపడడంతో వచ్చినాయి. ఈరోజు ఆయన ఎంపీ పదవిని పోగొట్టుకున్నారంటే తన రాజకీయ పరంగా ఎప్పటికీ చెరుపుకోలేని ఒక మచ్చ ఆయన మీద పడింది. ఇక్కడ కేవలం అధికార పార్టీ నాయకుడు మాత్రమే కాదు, ఇక సెలబ్రిటీ. మనకు తెలిసిందే, ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ట్రెండ్గా మారింది. ఒక న్యూస్ చాలా ట్రెండ్ని క్రియేట్ చేసింది, ఒక హీరోయిన్ గోల్డ్ రాబరీ చేసింది అనేది. నిజానికి ఈరోజు సౌమ్య శెట్టి కేసులో మొత్తం పరిశీలిస్తే ఆమె చెప్తుంది కూడా ఒకటే. నా ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడిన న్యూడ్ వీడియో కాల్ ఈరోజు నా జీవితాన్ని స్పాయిల్ చేసింది, నా కెరియర్ని దెబ్బతీసింది. ఇటు నాకు మూవీ ఆఫర్స్ లేవు, కెరియర్ పరంగా నేను దెబ్బతిన్నాను, అట్లనే బయటకు తలెత్తుకోలేని సిచ్యువేషన్, చాలా నెగిటివిటీ. ఈ రోజు వరకు నేను సంపాదించుకున్న పేరు, ప్రతిష్టలు అన్నీ కూడా దెబ్బతిన్నాయి. దీని అంతటికీ కారణం ఏంటి? తాను చేసిన తప్పు గురించి కాదు, కేవలం ఇక్కడ ఈ విషయం అంతా స్టార్ట్ అయింది కేవలం న్యూడ్ వీడియో కాల్. సో తన ఫ్రెండ్ కనుక తన బాయ్ ఫ్రెండ్తో ఈరోజు న్యూడ్ వీడియో కాల్ మాట్లాడకుండా ఉండుంటే ఇప్పుడు ఆమెకి ఇలాంటి సిచ్యువేషన్ అనేది వచ్చుండేది కాదు. సోషల్ మీడియా గురించి అంత అవగాహన ఉన్న వ్యక్తులే ఈరోజు వీటి బారిన పడ్డారు. ఇక సినిమా ఇండస్ట్రీలో ఎలా ఫేస్ చేశారు ఈ ప్రాబ్లమ్ని పొలిటికల్గా మనం చూసాం. కానీ అంతకు మించి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఐఏఎస్ ఆఫీసర్ అనగానే మనకి ప్రజలకి చేసే సేవ గుర్తుకొస్తుంది. కానీ ఆయన కూడా దీని యొక్క బాధితుడే. తన కెరియర్ని తన లైఫ్ని అన్నిటినీ స్పాయిల్ చేసింది. నిజానికి తర్వాత ఎంక్వైరీలో తేలింది ఏంటంటే ఆయన తప్పిదమే లేదు. ఒక మొబైల్లో ఆయనకు వచ్చిన లింక్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా అది క్లిక్ అయింది. అవతల పర్సన్ ఈయన మాట్లాడిన ఒక 20 సెకండ్స్ అసలు ఏం జరుగుతుందనే చూసే లోపే తన ఫేస్ని స్కాన్ చేశారు. ఇక దాన్ని మాఫ్ చేసి న్యూడ్ వీడియో కాల్ క్రియేట్ చేశారనమాట. క్రియేట్ చేసి సోషల్ మీడియాలోకి వదలడం వల్ల ఈరోజు ఆయన కెరియర్ మొత్తం స్పాయిల్ అయింది, తన లైఫ్ స్పాయిల్ అయింది. దీనివల్ల ఆయన సంపాదించుకున్న పేరు, ప్రతిష్టలు, తన కుటుంబం ముందు కూడా తలెత్తుకోలేని పరిస్థితి ఆయనకి ఏర్పడింది. అంటే ఇక్కడ ఎవరు కూడా ఆయన కావాలని చేసిందైతే కాదు, అనుకోకుండా జరిగింది. ఈ మాఫియా వల్ల ఆయన ఎఫెక్ట్ అయ్యారు. ఇక మనం ఐఏఎస్ ఆఫీసర్ గురించి కూడా విన్నాం. ఓకే, ఈ 3 ఇన్సిడెంట్స్ చూస్తే కనుక బేస్ చేసుకుని చూస్తే కేవలం వాళ్ళ కెరియర్కి మాత్రమే ఎఫెక్ట్ అయింది. ఇక్కడ పక్క వాళ్ళ కెరియర్కి ఎఫెక్ట్ అవ్వలేదు. కానీ ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మన రాయబార సంస్థలో చాలా విషయాలు గోప్యంగా ఉండాలి. ఇక మన దేశ సమాచారాన్ని ఎంతో గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి పౌరునికి ఉంటుంది. అలానే దీనికి ఒక టీం అనేది ఉంటుంది. ఒక అధికారి చేసిన ఒక చిన్న తప్పిదం ఈరోజు మన దేశ భద్రతని ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఏం చేయాలో తోచని పరిస్థితికి తీసుకొచ్చింది. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం.
ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఈ న్యూడ్ వీడియో కాల్స్ ఒక మాఫియాగా మారిపోయింది. ఈ మాఫియా డబ్బులు డిమాండ్ చేస్తుంది, అలానే మన దగ్గర ఉన్న సమాచారాన్ని తీసుకుంటుంది, ఇలా మనల్ని కిల్ చేస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఇదే విధంగా ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఒక అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ న్యూడ్ వీడియో కాల్స్ మాఫియాలో చిక్కారు. ఒక అమ్మాయితో న్యూడ్ వీడియో కాల్ చేస్తూ, చాట్ చేస్తూ, మాట్లాడుతూ, అలానే ఆమె చాలా తెలివిగా మన దగ్గరున్న సమాచారాన్ని, మన దేశ భద్రతకు సంబంధించిన సమాచారాన్నింటినీ కూడాను ఆమె తీసుకొని మరొకరికి అప్పచెప్పింది. దీనివల్ల ఎంత నష్టపోయాం అంటే, తాను నష్టపోయింది ఏముంది అనేది పక్కన పెడితే, మన దేశానికి సంబంధించిన భద్రతా విషయం కావచ్చు, లేదంటే ఇతరితర విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా పక్క దేశానికి వెళ్ళడం అంటే మన శత్రు దేశానికి వెళ్ళడం అనేది ఏ విధంగా చూడాలి? అసలు న్యూడ్ వీడియో కాల్స్ మాఫియా అనేది కేవలం ఒక మనీని డిమాండ్ చేయడానికో, లేదంటే ఇంకేదైనా డిమాండ్ చేయడానికో బదులు ఇక అది పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి మన దేశ భద్రతనే ఒక ప్రశ్నార్థకంగా మార్చేసే స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇలా మనం చిన్న చిన్న వాళ్ళ గురించే కాదు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా, అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఈ మాఫియా చెరల్లో పడడం వల్ల వారి కెరియర్ని, వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటూ మన దేశ భద్రతని కూడాను స్పాయిల్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అవ్వాలి. ఇక మనం ఈ మాఫియా వెనుక మనం ఎవరు కూడాను కావాలని పడరు. అసలు ఎలా ఈ న్యూడ్ వీడియో కాల్స్ మాఫియా అనేది స్ప్రెడ్ అయ్యింది, ఎలా మనపై ఎఫెక్ట్ చూపిస్తుంది, దీని నుండి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాల్లో ఒకసారి చూద్దాం. అయితే న్యూడ్ వీడియో కాల్స్కి సంబంధించిన వెబ్సైట్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ఇవి మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేయగానే దాని నుండి బ్యాక్ రావడానికి కొన్ని సెకండ్స్ టైం మాత్రమే పడుతుంది. ఈ టైంలో మనకు ఆ పేజ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం ఒక్కొక్కసారి దాన్ని బ్యాక్ రావచ్చు, కానీ మనకు బ్యాక్ వచ్చే కొద్దీ అది మరొక పేజీకి లింక్ అయి ఉంటుంది. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా వహించాలి. చిన్న పొరపాటు చేసినా సరే మనం ఈ మాఫియా చర్యల్లో పడినట్టే. ఇక ఈ మాఫియాలో మనం ఇరుక్కున్నాము అంటే ఆటోమేటిక్గా మనకు తెలిసిందే మనం ఏం లాస్ అయిపోతాము అనేది నేను ఇంతకుముందు ఆల్రెడీ మీకు చెప్పాను. కాబట్టి వెబ్సైట్స్ ఓపెన్ చేసేటప్పుడు ఇలాంటివి ఏమైనా వచ్చాయి అంటే కనుక చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అందుకే ఎవరైనా సరే ఒకసారి ఆచితూచి అడిగేయండి. ఇంకా అంతేకాదు, కొంతమంది ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో చాలా మంది ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియాని చాలా మంది ఫాలో అవుతున్నారు. ఇందులో ఒకటి ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది మేము చాట్ చేస్తాం, అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. దీన్ని ఒక మాఫియాగా మార్చుకొని డబ్బుల్ని తీసుకోవడం కోసం, డబ్బులు సంపాదించుకోవడం కోసం దీన్ని వాడుతున్నారు. ఇది ఎలా వాడుతున్నారు అనేది ఒకసారి చూద్దాం. కొన్ని ఫేక్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసి మెసేజ్లు చేస్తున్నారు అబ్బాయిలకి. ఒక అమ్మాయిలాగా చాట్ చేస్తూ, ఇక వల్గర్గా మాట్లాడుతూ, బోల్డ్గా మాట్లాడుతూ వస్తున్నారు. ఇక అబ్బాయిలు ఇలాంటి కంటెంట్ వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీన్ని అంతటితోనే కట్ చేయాలి. లేదు అని మీరు దీన్ని ఎక్స్టెండ్ చేశారు అంటే కనుక తర్వాత అది వీడియో కాల్కి వెళ్తుంది. ఇక వీడియో కాల్ మీరు ఏమి గంటల తరబడో, అరగంట తరబడో, 5 నిమిషాల తరబడో మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. కేవలం 20 సెకండ్లు అంటే 20 సెకండ్లు చాలు. మీరు మాట్లాడిన ఈ 20 సెకండ్ల వీడియో కాల్ అనేది మీ లైఫ్ని కిల్ చేస్తుంది. మన ఫోటోని తీసి దాన్ని మార్క్ చేసి తర్వాత ఆ ప్లేస్లో వేరే ఎవరైతే న్యూడ్గా ఉంటారో ఆ పర్సన్ దగ్గర మన ఫోటోని ఫిక్స్ చేసి ఇది మనం మాట్లాడినట్టు క్రియేట్ చేసి మీ దగ్గర నుండి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాం, మీ పరువు తీస్తామంటూ కూడాను మీ దగ్గర నుండి డబ్బులు గుంజే ప్రయత్నాలు అయితే చేస్తారు. సో ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఒకటే, మీరు ఇలాంటి కంటెంట్కి దూరంగా ఉండండి. ఇలా వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎత్తద్దు. ఒకవేళ ఎత్తినా మీ ఫేస్ కనిపించకుండా ఫస్ట్ అది మనకి చాలా మందికి ఏంటంటే అసలు ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి కొంచెం టైం అనేది పడుతుంది. ఆ టైంలో మీ ఫేస్ చూపించకుండా మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది. ఇలా గనక మీరు చేయకపోతే, ఒకవేళ ఇన్ కేస్ మీరు ఈ బారిన పడ్డారు, మీరు ఫేస్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు పోలీసులను అయితే సంప్రదించండి. లేదు అంటే కనుక మీ కెరియర్ని మీరు స్పాయిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక మొత్తం మీద మనం చూస్తే మేము చెప్పాలనుకున్నది ఒకటే, ప్రతి ఒక్కరూ కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ న్యూడ్ వీడియో కాల్స్ ట్రెండ్ని ఇంతటితో ఆపేయండి. మీరు ఒకవేళ రిలేషన్లో ఉన్నామో మేము మాట్లాడుకుంటే తప్పేంటి అనుకోవచ్చు. ఇక్కడ అమ్మాయి ఎఫెక్ట్ అవుతుంది, అబ్బాయి ఎఫెక్ట్ అవుతుంది. ఎవరి అవసరానికి వాళ్ళు రికార్డ్ చేసుకుని దీన్ని బ్లాక్మెయిల్ చేసుకునే స్టేజ్కి వెళ్ళొద్దు. బ్లాక్మెయిల్ తర్వాత చనిపోయి మేము సూసైడ్ చేసుకుంటాము, లేదంటే తను నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అందుకే సూసైడ్ చేసుకుంటున్నాను అని ఇటు అమ్మాయి కావచ్చు, ఇటు అబ్బాయి కావచ్చు, ఎవరైనా సరే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతటితో మనం అందరం కూడా ఈ న్యూడ్ వీడియో కాల్స్ ట్రెండ్కి ఫుల్ స్టాప్ పెడదాం. ప్రతి ఒక్కరూ పెట్టాల్సిందే. లేదు అంటే కనుక మీ కెరియర్ని, మీ లైఫ్ని మీరే స్పాయిల్ చేసుకునే వాళ్ళు అవుతారు.